హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులు ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం డయాబెటీస్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అనేది చూద్దాము. ఫస్ట్ మెంతుల్ని రాత్రంతా నానబెట్టుకొని మార్నింగ్ డైరెక్ట్గా తినేయడం కానీ, లేదంటే కొంచెం రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని మన ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాటితో పాటు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఆవాలు కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి అని చెప్పి. అవి కూడా డైరెక్ట్గా పొడి తీసుకుంటే ఇంకా మంచిది. కొంచెం చేదుగా ఉంటుంది, బట్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే వాటిల్లో ఇవి రెండు కాకుండా కరివేపాకు అన్నది కూడా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. కాబట్టి కరివేపాకుని కొత్తిమీరతో కలిపి జ్యూస్ చేసుకొని తాగడం, లేదంటే కరివేపాకు పొడిని డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడం అనేది చేస్తూ ఉండండి. మీకు డయాబెటీస్ అన్నది దాదాపు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో మారేడు, నేరేడు ఇవి రెండు కూడా యూజ్ అవుతాయి. కాబట్టి మారేడు ఆకుల్ని తీసుకొని ఫ్రెష్ లీవ్స్ని తీసుకొని జ్యూస్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని డైరెక్ట్గా తాగేస్తూ ఉండండి. రోజు తాగుతూ ఉండండి. కొన్ని రోజులకి డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. నేరేడు కూడా డైరెక్ట్ పండు కంటే మనకి గింజ అనేది యూస్ అవుతుంది. సో గింజని సీజన్లో ఎండబెట్టుకొని పొడి చేసుకొని వాడుతూ ఉండడం కానీ, లేదంటే డైరెక్ట్గా కొన్ని చోట్ల నేరేడు గింజల పొడి దొరుకుతుంది. సో అది డైరెక్ట్గా యూజ్ చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉండండి. రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. కానీ ఒకసారి మీకు ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ఎక్కువ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు, ఎక్కువ అయ్యే వరకే చేసుకోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.